ఉదయం న్యూస్. రాజవొమ్మంగి మండలంలోని విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దోసరపాం పంచాయతీకి చెందిన 2 డ్వాక్రా మహిళా సంఘాలకు వారు అడగకుండానే లక్షల రూపాయలు వారి ఖాతాలో బ్యాంక్ అధికారులు జమ చేసినట్లు సంఘ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. నిబంధనల తుంగలో తొక్కి రుణాలు ఎలా మంజూరు చేశారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మహిళా సంఘాల తీర్మానం లేకుండా బ్యాంక్ డాక్యుమెంట్స్ కూడా సమర్పించకుండా రుణాలు ఎలా మంజూరు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఖాతాలో జమ చేయకుండానే ఉమ్మడి ఖాతాలో ఉంచడంపై డ్వాక్రా సంఘ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మీడియాకు వెల్లడించారు. విషయం తెలుసుకున్న రాజవొమ్మంగి, వెలుగు, ఏపీఎం, వీరాంజనేయులు ఇరు సంఘాలపై 5 సీసీలను విచారణకు పంపారు. సత్యనారాయణ, రామకృష్ణ, లింగమ్మ, లక్ష్మీనారాయణ మహిళా సంఘాల సభ్యులు ఆమోదం లేకుండా, అధికారుల తీర్మానం లేకుండా బ్యాంక్ అధికారులు రుణం ఎలా మంజూరు చేశారని విచారణ తేల్చారు. లేవు. ఈ విషయాన్ని మేము ఈ రోజు గమనించడం జరిగిందండి. ఇప్పుడు దీంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 2 గ్రూపుల్లో ఎంతమంది లేరు? మీరు ఇప్పుడు మొత్తము 33 మంది సభ్యులండి. 3 సంఘాలకు రావాల్సిన వాళ్ళు, అందులో 13 మాత్రమే హాజరయ్యారు సార్. కొంతమంది ఈ ప్రాంతంలో లేరని వచ్చిన ఒక సంఘంలో ప్రెసిడెంట్, సెక్రటరీ లేరంటున్నా. ఒక మన శ్రవంతి సంఘానికి సంబంధించినటువంటి సంఘంలోనూ ప్రథమ వ్యక్తులైనటువంటి సంఘానికి ప్రథమ వ్యక్తులైనటువంటి ప్రతినిధులు, అధ్యక్షురాలు, కార్యదర్శులు గారు కూడా అందుబాటులో లేనండి. అలాగే మాకు రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బకాయి ఉంది, అచ్చుతగ్గులు ఉన్నాయి. అవన్నీ కూడా మేము నిర్ధారణ చేసుకోకుండా, తెలియకుండా ఈ డబ్బు తీసుకోవడం మాకు ఇష్టం లేదని తెలియజేశారండి శ్రవంతి సంఘం నుండి. అంటే శ్రవంతి సంఘంలో ప్రెసిడెంట్, సెక్రటరీ లేకుండా, తీర్మానం ఏం లేకుండా జరిగింది. అవునండి. అసలు బ్యాంకు లోన్, ఒక గ్రూప్ సభ్యులు లోన్ తీసుకోవాలంటే సుబ్బంపాడు గ్రామ సంఘంలోని దూసరపాము గ్రామంలో 3 సంఘాలకు సంబంధించి బ్యాంకు వారు సంఘ సభ్యులకి తెలియకుండా, అనుమతి లేకుండా రుణాలు మంజూరు చేశారనే విషయం మీద మా మండల ఏపీఎం గారు ఈ గ్రామానికి వెళ్ళి మా 3 సంఘాల నుండి వివరణ తీసుకోమని మమ్మల్ని టీమ్గా పంపించడం జరిగిందండి. అలాగే మేము వచ్చిన పిదప 3 సంఘాలను సమావేశపరిచాము. ఆ సమావేశపరిచిన భాగంలో 3 సంఘాల నుండి 33 మంది సభ్యులు ఉండగా 13 సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. ఆ 13 సభ్యుల నుండి మేము వారి యొక్క వ్యక్తిగత వివరణ తీసుకోవడం జరిగిందండి. ఆ వ్యక్తిగత వివరణలో భాగంగా మాకు గతంలో తీసుకున్న బకాయిలన్నీ కూడా ఒక సంఘం మినహా మాకు అరుణ, శ్రవంతి, ఇందిరా అనే 3 సంఘాల మీద వివరణ తీసుకోమన్నారు. అందులో ఇందిరా సంఘము మాకు బ్యాంకు నుండి రుణం మంజూరు కాలేదని తెలియజేశారండి. వాళ్ళు మినహా మిగిలిన శ్రవంతి మరియు అరుణ సంఘాల సభ్యుల నుండి వివరణ తీసుకోవడం జరిగింది. వారు మాకు గతంలో ఉన్నటువంటి బకాయి ఉన్నప్పటికీ కొత్తగా మాకు తెలియకుండా కొత్తగా 20 లక్షల రూపాయలు మంజూరు చేసి ఉన్నారు. ఆ విషయం మాకు తెలియదు. మేము ఈ నెలలో గతంలో తీసుకున్న అప్పు బకాయిలకు సంబంధించిన అప్పును చెల్లించుటకు బ్యాంకుకి వెళ్ళిన పిదప మాకు కొత్తగా అప్పు మంజూరు అయిందని తెలుసుకున్నాము. మేము గతంలో తీసుకున్న అప్పునే తీసుకోకుండా గతంలో తీసుకున్న అప్పుని మేము పూర్తిగా చెల్లించలేదు. అయినప్పటికీ మళ్ళీ మాకు కొత్తగా అప్పులు ఎలా మంజూరు చేశారనే భయంతో మా సంబంధిత వెలుగు సిబ్బందిని ఆశ్రయించడం జరిగిందని తెలియజేశారు. అలాగే దాన్ని మేము పరిశీలించిన పిదప ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత వివరణ ఇచ్చారమ్మాయి. అందులో కొందరు మీరు విధి విధానానికి అనుకూలంగా బీఓఏ కానీ, సీసీ గారు కానీ అనుమతి లేకుండా, అలాగే బ్యాంక్ మేనేజర్కి వారు డాక్యుమెంట్ ఫిల్ చేయకుండా మాకు రుణాలు ఎలా మంజూరు చేశారని, అలాగే ఈరోజు మాకు తెలియని విధంగా మంజూరు చేసిన పిదప ఏనాడైనా కానీ మా సంఘం నుండి పొదుపులు కూడా అలాగే తీసుకుంటారేమనే విధానాన్ని ఒక తెలియజేసి ఉన్నారు. అలాగే మేము వారి యొక్క పుస్తకాలను కూడా పరిశీలించడం జరిగిందండి. అందులో భాగంగా వారి యొక్క పుస్తకాలు అంటే ముందుగా ఆ సంఘ సభ్యులందరూ కూడా సంఘం సమావేశం ఏర్పాటు చేసుకొని మేము గతంలో తీసుకున్న అప్పు మొత్తాన్ని చెల్లించి ఉన్నామండి, మాకు మళ్ళీ కొత్త రుణం ఇప్పించండి అని దరఖాస్తు చేసుకోవాలండి. దరఖాస్తు చేసుకున్న తర్వాత దాన్ని మనం పరిశీలించి బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీరు అనుమతి తెచ్చుకోండి అని చెప్తాం. బ్యాంకు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని బ్యాంకు నుంచి డాక్యుమెంట్ తీసుకొస్తారండి. ఆ డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళకి లోన్ మంజూరు చేయడం జరిగింది. అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్ని స్టెప్పులు జరగాలండి? బ్యాంకు దగ్గరికి వెళ్ళకముందే సంఘంలో తీర్మానం జరగాలండి. సంఘ సభ్యులందరూ కూడా మన ఆఫీస్కి రావాలి. ఆఫీస్కి వచ్చి మేము ఈ లోన్ తీసుకుంటున్నామండి, ఈ లోన్కి సంబంధించి మీరు అనుమతించండి అని సీసీ గారిని, అలాగే ఏపీఎం గారి సంతకంతో బ్యాంక్కి వెళ్ళాలండి.
బ్యాంక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే రుణం మంజూరు అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఈ విచారణలో గుర్తించింది ఏం గుర్తించారు ప్రధానంగా? ఇక్కడ సంఘాల నుండి ఎవరు కూడా తీర్మానాలు చేయకుండానే ఎవరు సంఘానికి 20 లక్షలు మంజూరు అయినట్టు మరి ఇంట్లో ఉందండి. సంఘం కట్టవలసిన బకాయిలు కట్ చేసుకుని మిగతా అమౌంట్ మాత్రం చూపిస్తున్నారు కదండి ఇప్పుడు ఎక్కడ. అంటే గతంలో వాళ్ళు తీసుకున్న బకాయిలు ఇప్పుడు వాళ్ళు నిర్ణయం కూడా గతంలో తీసుకున్న బకాయిలు పూర్తిగా చెల్లించలేదు కదండి, వాళ్ళు కూడా చెల్లించలేదు ఇప్పుడు కాబట్టి ఈ లోన్ వద్దంటున్నారు సార్. అయితే ఇప్పుడు ఒకసారిగా కట్ చేసుకున్నారు, మరి దాని పరిస్థితి ఏంటి? తర్వాత ఒకేసారి మళ్ళీ మిగతా అమౌంట్ వేయలేరు కదా. దాని మీద మనం ఏపీఎం గారికి తెలియజేసి ఆ బ్యాంకు వారి నుంచి వివరణ తీసుకుంటారండి. ఏపీఎం గారు నాకు తెలియదండి, అది బ్యాంకు వారికి. మీరు ఇంతకీ ఏపీఎం గారా? కాదు, ఇప్పుడు బీబీకే చెప్పిన, సీసీ చెప్పిన, వివో చెప్పిన రుణాలు బ్యాంకు నుంచి మంజూరు చేస్తారు అసలు. అలా చేయరు. మరి అలా చేయకుండా మేనేజర్ గారు బీబీకేతో మాట్లాడి వాళ్ళకి రుణాలు ఇప్పించండి అని చెప్పేసి అన్నారట అని ఆరోపణలు గ్రూప్ నుంచి వెలువెత్తుతున్నాయి. దాని మీద మీ స్పందన ఏంటి? సంఘ సభ్యుల అనుమతితోటే లోన్ వస్తుందండి. ఎందుకంటే సంఘం అనేది 10 మందితోటే ఉంటుందండి. ఒక వివోఏ, ఒక సిబ్బంది చెప్పలేదు. వివోఏ కానీ సీసీ గారు కానీ వాళ్ళకి మానిటరింగ్ ఆఫీసర్లు మాత్రమే తప్ప ఆ అథారిటీ లేదండి. మరి అథారిటీ లేదని బీబీకే ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు వేయమంటేనే నేను వేసానని చెప్పేసి మేనేజర్ గారు అంటున్నారట. అసలు బ్యాంక్ మేనేజర్ గారిని మేము ఎవరిని అడగక సంబంధిత వివో ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆ గ్రూప్ సభ్యులకి అమౌంట్ చాలా అర్జెంటు అని చెప్పగా అప్పుడు చెప్పిన మేరకు అమౌంట్ వేయడం జరిగింది. నేను అప్పుడు బ్యాంకు 31st ఎప్పుడైతే అమౌంట్ వేసారో అప్పుడు ఊళ్ళో లేకపోయినా అంతా ఆన్లైన్ పేమెంట్ వలన ల్యాప్టాప్ మీద పేమెంట్ చేయడం జరిగిందని బ్యాంక్ మీద వివరణ ఇవ్వడం జరిగిందండి. అలా ఒక సిబ్బంది అనుమతితోటి ఎక్కడ లోన్లు జరగవండి, సంఘాల సభ్యుల యొక్క అనుమతితోటే జరిగిద్దండి. ఇప్పుడు ఈ డబ్బులు వీళ్ళు ప్రైమరీ లేకుండా విత్డ్రా చేసుకుని ఎవరన్నా పర్సనల్గా వాడుకుంటే బాధ్యతలు సభ్యులు అవుతారు, కానీ వాడుకున్న వాళ్ళు ఎవరు కదండి. వాళ్ళ యొక్క సంఘాలకి లోన్ మంజూరు చేయడం జరిగిందని గుర్తించామండి. పైగా ఒక గ్రూప్కి ప్రెసిడెంట్, సెక్రటరీ కూడా ఇక్కడ లేరు. ఒకవేళ రేపు పొద్దున్నప్పుడు వాళ్ళు ఇంకా రాకపోవచ్చు, 2-3 నెలలు పట్టచ్చు. అలాంటి సమయంలో మరి ఆ డబ్బులు ఇప్పుడు ఏం మంజూరు చేశారు, వాళ్ళు తీసుకోవడానికి లేదు, పాత బకాయి క్లోజ్ చేయడానికి లేదన్న పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అదేనండి, ఇప్పుడు దాని మీద మేము ఈరోజు వివరణ తీసుకొని ఇలా ఉంది, వాళ్ళు అలా మాకు తెలియకుండా అప్పులు మంజూరైనాయి కాబట్టి దాని మీద మాకు అధిక వడ్డీ అవుతుంది, మేము దాన్ని కష్టంగా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి అని కోరారు. ఆ వివరాన్ని ఏపీఎం గారికి తెలియజేస్తాము. అంటే ఈ లోపం ఎవరిదంటారు ప్రధానంగా? లోపాన్ని చెప్పే విధానం కన్నా ఈ విధి విధానాల్లో మాత్రం ఫాలో అవ్వలేదండి. ఎవరు ఫాలో అవ్వలేదు? బ్యాంకు వారు, అలాగే సంఘ సభ్యులు తెలియదంటున్నారు కాబట్టి బ్యాంకు వాళ్ళ దగ్గర మరి ఏం జరిగింది అనే విషయం తెలియదు. బ్యాంకు వారు మరి ఏం చేశారనేది తెలియాలండి. వాళ్ళైతే మాకు తెలియదు అంటున్నారు సభ్యులైతే. నా పేరు మార్తి శ్రీదేవి అండి. నేను అర్ణ గ్రూప్ ప్రెసిడెంట్ అండి. మాది సుబ్బంపాడు వివో. మేము డ్వాక్రాకి సంబంధించి మాకు లోన్ ఇంకా బాకీ ఉందండి. 61,000 ఉందండి. 61,000 ఉండగానే మాకు 20 లక్షలు లోను సెలక్షన్ అయిందండి. అది మాకు తెలియదండి. అసలు మా గ్రూప్లో ఎవరిని అడగకుండా చేయకుండా 20 లక్షలు మాకు గ్రూప్లో లోన్ బుక్లో పడిపోయిందండి. అది పడి అప్పుడే 5 రోజులు అయిపోతుందండి. 31వ తారీఖు జనవరి నెలలో పడ్డదండి. కనీసం మా గ్రూప్లో ఎవరికి చెప్పలేదండి. కనీసం వివో గారు కూడా మాకు ఎవరికి చెప్పలేదండి, ఎవరిని సంప్రదించలేదండి. మాకు బాకీ లోను మొత్తం తీరిపోయిన తర్వాత తీసుకుందాం అనుకున్నామండి మేము. నేను ఈరోజు అమౌంట్ మొత్తం కలెక్ట్ చేశానండి. కలెక్ట్ చేసి పట్టుకెళ్ళానండి బ్యాంక్కి. పట్టుకెళ్ళి కడదాం కదా అనుకునేటప్పటికి ఆ బ్యాంక్ నేను సాయంత్రం ప్రింటింగ్ తీస్తే ప్రింటింగ్లోని 20 లక్షలు పడిపోయినట్టు ఉందండి. అది వెళ్ళి నేను అక్కడ అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, మీ గ్రూప్లో వాళ్ళు కావాలని అడిగారంట కదా, నూకరత్నం గారు వచ్చి సెలక్షన్ చేస్తారమ్మా, వాళ్ళు మీకు సంబంధించి ఏదన్నా ఉంటే కనుక మీ వివోని అడగండి, మమ్మల్ని అడగండి అని అన్నారండి అక్కడ బ్యాంకులోని. ఆ విషయం వచ్చి ఇక్కడ ఆవిడని అడిగామండి. అడిగితేనేమో మీరు వేయమంటేనే నేను వేసానని ఆవిడ అంటున్నారండి. మాకు ఇందులో మా గ్రూప్ సంబంధించి ఎవరిని అడగలేదండి. అడగకుండానే మాకు 20 లక్షలు సెలక్షన్ అయిందండి. అది ఎందుకు అయింది అన్నది తీర్మానం కూడా రాయలేదండి. మాకు కనీసం ఎవరి దగ్గర సంతకాలు కూడా చేయించలేదండి. కనీసం మమ్మల్ని అక్కడ బ్యాంకులోని మేనేజర్ గారి దగ్గర కూడా ఎవరిని చూపించలేదండి. కనీసం ప్రెసిడెంట్, సెక్రటరీని కూడా మమ్మల్ని పిల్లలేదండి. మాకు కనీసం ఎవరికి చెప్పలేదండి. చెప్పకుండానే మాకు లోన్ సెలక్షన్ అయిందండి. నా పేరు పెద్దపూడి కొజ్జమ్మ, నేను సభ్యురాలండి గ్రూప్లోని. నిన్న మా గ్రూప్కి డబ్బులు వసూలు చేసి నేనే పట్టుకెళ్ళానండి. నేను ఇంకా
ఇంకో సభ్యురాలు ఇద్దరం కలిసి పట్టుకెళ్ళామండి. మరి పట్టుకెళ్ళి 1,48,000 కట్టామండి. కట్టేసి మరి బుక్లు ఆయనేమో లోన్ తీసుకోండి అమ్మా, 3 లక్షలు ఇంకా ఉన్నది మీకు, లోన్ ఇస్తాం, మరి లోన్ తిరిగేసేసుకొని మరి ముందుసారి అలా చేస్తారు కదా, ఇప్పుడు కూడా చేసుకోండి అంటే మా గ్రూప్లో ప్రెసిడెంట్ ఊరేగిందండి, సెక్రటరీ కూడా లేదండి. మరి వాళ్ళు వచ్చిన తర్వాత గ్రూప్ అందరూ లేరు సార్. ఈ గ్రూప్ లోన్ కూడా ఇప్పటి వరకు చాలా వెనకబడిపోయి ఉందండి. అది మరి దానికోసం అంది మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడుకొని డబ్బులు వసూలు చేసి అప్పుడు కట్టుతామండి, అప్పుడు తీసుకుంటామండి లోను. మా గ్రూప్లో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని అప్పుడు వస్తామండి అనేసని కట్టేసామండి డబ్బులు. లోను పొదుపు కట్టేసుకున్నామండి. కట్టేసుకున్నాక బుక్కులు రీడింగ్ చేయండి సార్ అంటే ఇప్పుడు అవదమ్మ సాయంత్రం 2 అని అన్నారండి. మరి బుక్కులు రీడింగ్ చేస్తారు, సాయంత్రం వెళ్ళి తెచ్చుకున్నామండి. మరి అవి ఉదయం తర్వాత మేము ఉదయం చూసుకున్నామండి. చూసుకుంటే మరి 31వ తారీఖుకే మరి 20 లక్షల లోను పడిపోయి ఉందండి. మరి అందులోని మరి నిన్న వెళ్ళినప్పటికి కూడా మేనేజర్ గారు లోన్ తీసుకోండి మేము ఇస్తాము అనేసి అన్నారు. కానీ మరి లోన్ మీకు వేస్తాము, బుక్లోని లోన్ వేస్తామన్న మాట మాకేమీ చెప్పలేదండి. మరి నైట్ కూడా మరి మా ఈవో బుక్ కీపర్ ఆవిడ వచ్చిందండి. మరి ఆవిడ వచ్చినప్పటికి కూడా మీ మనుషులందరినీ పిలిపించండి, మరి లోన్ ఇచ్చేస్తాము, లోన్ తీసుకుందరు కానీ తిరగేస్తాయి తీసుకుందరు కానీ అన్నీ అన్నారు. కానీ కనీసం రాలేదండి ఆవిడ. మరి ఆవిడ వచ్చింది కానీ కనీసం మరి డబ్బులు మేము ఏం చేశాను నేను అన్న మాట కూడా చెప్పలేదండి. మరి ఈ రోజు వెళ్ళి అడిగితే మరి అప్పుడు అరుణ గ్రూప్ ప్రెసిడెంట్ వెళ్తుంటే అమ్మాయితో పంపించండి మా బుక్లు కూడానే. మరి అమ్మాయి అడిగిందండి. అమ్మాయి అడిగితే మరి నోకరత్నం వేసేమందమ్మా, అందుకు మేము వేసేస్తాము అనేసి చెప్పారంటండి. మరి అది చెప్పడం జరిగిందండి. మరి మేము అడిగితేనేమో రండి మేనేజర్ అయితే అడిగామండి. మేనేజర్ గారు అడిగితే నోకరత్నం వేయించమన్నారమ్మా, అందుకు మేము లోన్ వేస్తామని చెప్పారండి. మరి మేము ఇంకా బాకీ ఇంకా 3 లక్షలు ఉందండి మాకు ఇంకానే. మరి 3 లక్షలు ఉంటుండగానే 31వ తారీఖుని వేస్తారండి. నిన్న పట్టుకెళ్ళిన డబ్బులు కూడా మాకు ముందు 3 లక్షలు కట్ చేసి